ఈరోజు హన్మకొండలోని ప్రముఖ కవి అన్వర్ గారి ఇంట్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమానికి వచ్చేసిన పాకాల కవులు సోదరులు సోదరిమలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అన్వర్ సార్ యొక్క దంపతులకు ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ప్రముఖ కవయిత్రులు గట్టు రాధికా మోహన్ గారు, బృంద కళ్యాణి గారు, శిరీష మేడం గారు, గ్రంథాలయ సంస్థ నిర్వాహకురాలు. కాబట్టి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక మంచి సందర్భం 8వ తారీఖు. థ్యాంక్ యూ అనండి. ఈ కార్యక్రమాన్ని మొత్తం ఇక అన్వరన్న చెప్పినట్టుగా మనం కొనసాగిద్దాం. కవులు కూడా అందరు సిద్ధంగా ఉండాలి. బండా రాజ్ కుమార్ గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా ఉదయం నుంచి అందరికీ దిల్సే సలాంలు, నమస్తే, సస్కేకాల్, వనక్కం, చలో జై శ్రీరామ్. సో కవులు వాస్తవంగా లౌకికవాదులు, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, ప్రజాస్వామ్య జీవితంలో సామాజిక జీవనం ఉండాలి అని చెప్పి మనం అందరం ఆశిస్తామని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఇవాళ మనం ఎవరైతే అనుకున్నామో ఈ లిమిటెడ్ ఫ్రెండ్స్కి ఆఫర్, ముఖ్యంగా పాకాల కవులు. గత 2 సంవత్సరాలుగా పాకాల కవులు ప్రతి నెల ఒకరి ఇంట్లో కవి సమ్మె ఏర్పాటు చేస్తున్నారు. అద్భుతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చాలామంది అందులో మాకు కూడా పిలుపు వస్తే బాగుండు అని చెప్పి అనుకుంటున్నారు. నేను కూడా అట్లా నాకు పిలుపు వస్తే బాగుండు అని అనుకున్నాను. పిలుపు వచ్చిన తర్వాత నేను కూడా చాలాసార్లు అటెండ్ అయ్యా. ముఖ్యంగా పాకాల కవులు ప్రామినెంట్ కవులు. అంటే వరంగల్ జిల్లాలో ఏదైతే భావజాలం ఉందో, వరంగల్ జిల్లా అంటే ఒక భావజాలం కాదు, అనేక భావజాలాల సమిళితం మన వరంగల్. అందులో భాగంగా కవులు చాలా పూర్తిగా చైతన్యవంతులైనటువంటి కవులు ఇప్పుడు మనకు పాకాల కవుల్లో కనిపిస్తున్నారు. సామాజిక కవిత్వాన్ని రాస్తున్నారు ముఖ్యంగా. సో అందరికీ మళ్ళీ ఒకసారి సలాం చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు పాకాల కవులు ముఖ్యంగా మన బండారి రాజ్ కుమార్, తమ్ముడు కాసుల రవికుమార్ అండ్ ఫ్రెండ్స్ అందరూ నాకు ఈ అవకాశం, మా ఇంట్లో ఇఫ్తార్ విందు రంజాన్ మాస సందర్భంగా ఈ అవకాశం ఇచ్చారు. నేను నా ఫ్యామిలీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ప్రత్యేకంగా ఫోన్లో పిలవలేకపోయాను. అయినా చాలామంది రాజ్ కుమార్ అందరినీ ఫోన్ చేశాడు కాబట్టి, రాజ్ కుమార్ మీరు పిలిచిన వెంటనే మీరంతా వచ్చారు. ఫ్యామిలీ తరఫున మీ అందరికీ మరొకసారి ఈ పవిత్ర మాసాన మనం సమాజంలో అనేక మనం ఊహించని భయంకరమైనటువంటి సంఘటనలు, దుర్ఘటనలు, బాధాకరమైనటువంటి అనేక విషయాలు జరుగుతున్న ఈ సందర్భంలో మనం ఒక చైతన్యవంతమైనటువంటి కవిత్వాన్ని ఒక ప్రామినెంట్గా, ఒక బాధ్యతగా రాద్దాం. అదే ఈ రంజాన్ మాసంలో నేను అంటే త్యాగాల కోసం మనం వ్యక్తిగతమైనటువంటి త్యాగాలకు కూడా మనం సిద్ధంగా ఉంటాం. ప్రేమపూర్వకమైనటువంటి జీవితంతో పాటు, సామాజిక జీవితంతో పాటు నలుగురికి పనికొచ్చే అనేక కార్యక్రమాల్లో మనం ముందు నిలబడదాం. అదే మన కాలోజీ తత్వం. ప్రతి ఘర్షణకి, ప్రతి సంఘటనకి, ప్రతి సమస్యకి, ప్రతి విషయానికి, ప్రతి ప్రేమకు నేను అని చెప్పి నిలబడ్డటువంటి కాలోజీ వారసులం మనమంతా. కాలోజీ వారసత్వాన్ని కొనసాగిద్దాం. పాకాల కవుల యొక్క సమైక్యతని కాపాడుదాం. మిత్రులారా, మీ అందరికీ ఒక్కసారి సలాములు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇలా మురళీ మదన్ చాలా అద్భుతమైనటువంటి గాయకుడు. పాట ద్వారా అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక 30 సంవత్సరాల క్రితం తను రాసి పాడినటువంటి తెగిపట్టానికి చుక్కలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడపిల్లల కోసమే పాటలు రాస్తున్నాడు. తన దారి మరల్చుకోలేదు. దాదాపు 500కు 1000కి దగ్గర పాటలు రాశాడు. తను వేలాది వేదికల మీద పాల్గొన్నాడు అన్న. ఇవాళ మనం పిలిచిన వెంటనే అందరికంటే ముందు వచ్చేడు. మదన్నకు నేను మళ్ళీ మదన్నకు నా హృదయపూర్వక సలాం. మీ పాటతో కార్యక్రమం మొదలు. దానికంటే వజ్రోత్సవ బంగారు సంకెళ్ళ పొందిక్కడ ఓ మహిళా నీ ప్రగతి ఎక్కడా, వజ్రోత్సవ బంగారు సంకెళ్ళ పొందిక్కడ ఓ మహిళా నీ ప్రగతి ఎక్కడా. పేరుకే ఉన్నది రాయితీ, ప్రభుతకు లేదు నిజాయితీ.
చెప్పే వరకే నీతులు చెప్పెదరనేక రీతులు అండి పెట్టుట వరకే పరిమితమనేది ఎవ్వడురా వండి పెట్టుట వరకే పరిమితమనేది ఎవ్వడురా వెనకటి మాటకు చెల్లెను రోజులు మగువెచ్చనగనురా ఓ మహిళా నీ ప్రగతి ఎక్కడా వజ్రోత్సవ బంగారు సంఖ్యల పందిరి వజ్రోత్సవ బంగారు సంఖ్యల పందిరి ఓ మహిళా నీ ప్రగతి ఎక్కడా ఆడజాతిక న్యాయము జరుగుతున్నది అనాదిగా ఆడవారిక ప్రచారము కొనసాగుతున్నది రివాజుగా ఉక్కిటి పురాణ గాథలు తుంగలు దొక్కి నువ్వు నిలబడు ఉక్కిటి పురాణ గాథలు తుంగలు దొక్కి నువ్వు ఇక నిలబడు ఓ అక్క అన్యాయం ఎదిరించ పులివై తిరగబడు ఓ అక్క న్యాయం ఎదిరించ పులివై తిరగబడు ఓ మహిళా నీ ప్రగతి ఎక్కడా వజ్రోత్సవ బంగారు సంఖ్యల పందిరి వజ్రోత్సవ బంగారు సంఖ్యల పందిరి ఓ మహిళా నీ ప్రగతి ఎక్కడా ఏర్పాటు చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ మార్చి నెల 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దాంతోపాటు రంజాన్ మాసం కూడా ఇఫ్తార్ విందు కోసము పాకాల కవులందరినీ ఆహ్వానించిన అన్వర్ సార్ ఇంటిలో ఈరోజు మనం పాకాల కవుల సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. అయితే ప్రతి పాకాల కవుల సమావేశంలో కూడా దాదాపుగా ఒక 15 నుంచి 20 మంది కవులు హాజరవుతారు. వాళ్ళు తమ తమ కవితల్ని, కథల్ని, పాటల్ని వాళ్ళు ఏ ప్రక్రియలోనైతే రాస్తున్నారో వాటిని వినిపిస్తారు. మిగతా మిత్రులందరూ కూడా వాటి మీద చర్చ చేస్తారు. ఏది బాగుంది, ఏది బాగాలేదు, ఎట్లుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మాట్లాడతారు. ఇవాళ ఇక్కడ ముందుగా ఈ సమావేశంలో ఈరోజు హిందీ పోయిట్ శిరీష గారు వచ్చారు. ఇప్పటి వరకు పాకాల కవుల సమావేశాలలో తెలుగు మాత్రమే, తెలుగు కవిత్వము, పాట, కథ విన్నాము. ఇవాళ హిందీ కవితను కూడా వినబోతున్నాం. ఈ సమావేశము శిరీష మేడం గారితో ప్రారంభించుకుందాం. शीर्षक है नारी का सम्मान। सुर में बोलती हूँ। नारी से ही आरंभ हुआ जीवन का प्रतिबिंब, नारी से ही आरंभ हुआ जीवन का प्रतिबिंब, नारी ने ही बिडारे थे शुंभ और निशुंभ, नारी ने ही बिडारे हैं शुंभ और निशुंभ, नारी ही है सृष्टि का उज्जवल प्रतिरूप, उससे ही जग में खिलता हर सुख का वो रूप। आज नारी भी पहुंच गई है शिखर के रंग, फिर क्यों उस पर लगते जाते नित नए प्रतिबंध। नमन है उन लोगों को, जिस तरह मैंने कहा है, आप जैसे भाई लोग नारी का सम्मान करते हैं और उसे आत्मसम्मान आगे बढ़ाते हैं, उसी के बारे में। नमन है उन लोगों को जो देते हैं संग, जो हर कदम पर बनते उसके साहस के संग। हो सम्मान हर पल नारी का, बनी रहे समाज में सदा समानता, पूजे उसे सभी देव और देवता, वही तो है जीवन की सच्ची महानता। उसकी प्रगति से, जैसे मैंने कहा है ना,
कुछ लोग दानव जैसे ही उसे हमेशा पीछा खींचने की कोशिश करते हैं। उसकी प्रगति से जलते कुछ दानव, क्या ऐसे लोग कहलाते मानव। कब तक रहेगी ये विषमता, जब हर घर में है बेटी बहन और माता। जब जब नारी का अपमान हुआ, तभी लक्ष्मी से काली का रूप प्रकट हुआ। सीमा में रह कर उसका करो सम्मान, सीमा में रह कर करो उसका सम्मान। इसी में है दुनिया और भारत की पहचान। है ना भाई, लोग सब लोग मानते हैं ना? एकदम एकदम नारी शक्ति है, नारी सम्मान है और नारी ही भारत की पहचान है। धन्यवाद। శీర్షిక తొలిపొద్దు. తొలికోడి మలికోడి గడియారాల చప్పుళ్లకు పక్షుల ఊగేల పాటలు ఏమంత కుదుపులిస్తుందో గాని పొద్దు పొడవకు ముందే భుజాన అడవిని మోస్తుంటది. ఆమె గుడిసె ముందు నిప్పుల కుంపటి రాజేసినట్టు సూర్యుడు. ఆమె వెళ్ళే దారింట చెట్ల గంటల చప్పుడు, జంతువుల అడుగు జాడలేదు. మొత్తం మూసి బయలుదేరిన అడుగుల్లో ఆమె ధైర్యం ఒక నిశ్శబ్ద దీపం. ఏ ప్రశంసని స్పృశించిన నిలువెత్తు అడవి సాక్ష్యం ఆకుల మీద సంతకమై నిలబడుద్ది. తరాల కథలు, శ్రమ సాంప్రదాయ వారసత్వాన్ని ఇంటి నిట్టాడికి వేళ్లాడగట్టి చూపుడు వేలితో బతుకు ఆశను చూపే నిర్దేశకురాలు. చెమటకు తాకిన పెరక కంపలు పువ్వులవటం చూస్తుంది. అడవి శ్వాసని కాపాడే చేతులు కదా, అడవి శ్వాసని కాపాడే చేతులు కదా. కాలాలు ఒంట్లో మారిన అభివృద్ధి ప్రణాళికల్లో ఆమె కష్టం లెక్కకు రాదు. కానీ నీకు తెలుసా, భూమి గుండెలో ఆమె అడుగులే చరిత్ర. కానీ నీకు తెలుసా, భూమి గుండెలో ఆమె అడుగులే చరిత్ర. ఉనికికి అక్షరాలు అందిస్తూ లోయలతో పచ్చిక బయళ్లతో ఒప్పందం కుదుర్చుకుందేమో. బండరాళ్ల మీద మౌనగీతమై ఆమె చెమట కథను పాడుకొనుటకు. ఆమె చేతుల్లో విత్తనపు స్పర్శ, పాటల్లో అడుగుల్లో భూమి తాళం వేసినట్టు జాతి ఊపిరి గుండెల్లో మిగిలే ఉంది. పొగమంచును తరిమిన ఉదయంలా ఆమె నిలిస్తే పూర్వీకుల గానమై వేలపాట అడవి తత్వాన్ని వినిపిస్తుంది. రాలిన ఆకుల శబ్దం, ఆమెకు లభించే చెట్ల చేతుల చప్పుడు, ఎండిన కట్టెల మోపు నెత్తిన కిరీటమై మెరవంగా చెమట చుక్కలు ఆమె మెడలో ముత్యాల దండలు కూర్చున్నట్టు వాలే పొద్దు కిరణాల. నీకై నువ్వు చిగురించు. ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డప్పుడు నీకై నువ్వు నీ గుండె పెలుసుదనంకు కొంత గట్టిదనంను అద్దుకోవాలి. ఏమీ చేయలేని పరిస్థితులలోకి నెట్టివేయబడ్డప్పుడు నీకు నువ్వు నీ గుండె పెలుసుదనంకు కొంత గట్టిదనంను అద్దుకోవాలి. మబ్బుల పువ్వులను బతిమలాడుకొని కళ్ళల్లో కూసుండబెట్టి కంటి సినుకులను కురిపించాలి. మబ్బుల పువ్వులను బతిమలాడుకొని కళ్ళల్లో కూసుండబెట్టి కంటి సినుకులను కురిపించాలి. మాసిపోయిన ఆలోచనలకు తొలుసూరు వానకు రేగిన మట్టి రేణువుల సువాసన వల్లే దర్పూయాలి. తడి నేల నుంచి విత్తు విరిగి చిగిరించినట్లు నీకై నువ్వు చిగిరించుకోవాలి. కొత్తదనంలో కూడబెట్టుకోవాలి. థ్యాంక్ యూ. అభివందనాలు. పసి వయసులో నువ్వు పాపగా పెరిగి పెద్దగే అయ్యావు పడుచుగా. పసి వయసులో నువ్వు పాపగా పెరిగి పెద్దగే అయ్యావు పడుచుగా. పెళ్లితో అయ్యావు అమ్మగా, మాకు బువ్వ తినిపించావు కమ్మగా. పెళ్లితో అయ్యావు అమ్మగా, మాకు బువ్వ తినిపించావు కమ్మగా. అమ్మువన్న తల్లికి వేల దండాలు జన్మనిచ్చిన తల్లికి అభివందనాలు. లాలంటూ జోలలు పాడి
నిద్ర ఉచ్చావు ఉయ్యాలూపి కంటి పాపల మమ్ము కాసి కాపాడవమ్మ నిద్రలేచి కంటి పాపల మమ్ము కాసి కాపాడవమ్మ నిద్రలేచి మమ్మగన్న తల్లికి వేల దండాలు జన్మనిచ్చిన తల్లికి అభివందనాలు ఇంటిని నడిపేది అమ్మ ఆ ఇంటిని నిలిపేది అమ్మ ఇంటిని నడిపేది అమ్మ ఆ ఇంటిని నిలిపేది అమ్మ బ్రహ్మకైనా ఉంది అమ్మ అమ్మ లేకుండా పుట్టాడ బ్రహ్మ బ్రహ్మకైనా ఉంది అమ్మ అమ్మ లేకుండా పుట్టాడ బ్రహ్మ అముగన్న తల్లికి వేల దండాలు జన్మనిచ్చిన తల్లికి అభివందనాలు తల్లేరా ఆకాశ దీపము ఆ తల్లే భూదేవి రూపము అవనిలో అమ్మేర దైవము ఈ ధరణిలో అమ్మేర సర్వము అవనిలో అమ్మేర దైవము ఈ ధరణిలో అమ్మేర సర్వము మముగన్న తల్లికి వేల దండాలు జన్మనిచ్చిన తల్లికి అభివందనాలు ఢిల్లీకి రాజే అనుకో వాడు తప్పక ఏ తల్లి కొడుకో ఢిల్లీకి రాజే అనుకో వాడు తప్పక ఏ తల్లి కొడుకో బిచ్చగాడి నోట అమ్మా అన్న పిలుపు కడుపు నింపు సుమ్మా బిచ్చగాడి నోట అమ్మా అన్న పిలుపు కడుపు నింపు సుమ్మా మమగన్న తల్లికి వేల దండాలు జన్మనిచ్చిన తల్లికి అభివందనాలు చెత్తేరే కార్మికులు రోజు చిత్తవుతున్నారు. ఆకలి కేకలను అర్థం చేసుకొని కాళ్ళకు పని చెప్తున్నారు. బుక్కెడు బువ్వ కోసం బండెడు చెత్తేరిన బాగుపడతలేవు వారి బతుకులు. ఆకలితో అలమటించే వీరి కడుపులు నింపే కాలం ఎప్పుడొస్తుందో ఏమో. పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరూ కష్టపోతులే. పొద్దుగాల లేచి బల్బం పట్టే చేతులు, బడికి నడిచే కాళ్ళు ప్లాస్టిక్ సంచులు పట్టుకొని సమరానికి బయలుదేరుతున్నాయి. ముండ్లు గుచ్చినా, రక్తాలు గారినా, కాళ్ళకు గండుపడ్డ చెత్తను ఏరి ముద్రలు ఎటుపోయినవని ఎత్తుక్కునే పరిస్థితులు వచ్చినా కాళ్ళు తిరుగుడు మానై చేతులు చెత్తేరుడు ఆపై 10 కిలోల కాగితాలు ఏరిన పావు లీటరు పాలు కొని తాగలేని బతుకులాయి. 10 కిలోల కాగితాలు ఏరిన పావు లీటరు పాలు కొని తాగలేని బతుకులాయి. అందనాలు ఎక్కాలనే ఆశ లేదు, అందింది దోచుకోవాలనే ధ్యాస లేదు. పూటకింత దొరికితే చాలని పేటలల్ల పోరాడే జీవితం వీరిది. ఇచ్చిన హామీలన్నీ అడవిగాసిన వెన్నెల అయితంటే స్వార్థపూరిత లోకంలో సాయం చేసుడన్న మాట ఎన్నడూ చచ్చిపోయింది. ఇక వీరి బ్రతుకులు మారేదెన్నడు, కాళ్ళు నిమ్మలంగా కూర్చునేదెన్నడు. కళలో రాజులాగా బతుకుడు తప్ప నిజ జీవితంలో రాజైన రోజు లేకపాయే వీరికి. కళలో రాజులాగా బతుకుడు తప్ప నిజ జీవితంలో రాజైన రోజు లేకపాయే వీరికి. గాయపడిన కవి గుండెలలో గాయపడిన కావ్యాలెన్నో ఆసంగరి సంతగర్భం ఆకాశంలో కానరాని భాస్కరులెందరో కొంత సారాంశం చేయాలి సార్. అది మీరు భవిష్యత్తులో మీరు రాసి కోవిడ్లలో ఉద్యోగాన్ని మంచిగా రాస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే ఈ మహిళలు ఫస్ట్ స్కూల్ స్టేజ్ నేను చూసిన నా అనుభవంలో నేను బయట తిరిగినాను. గ్రామీణ ప్రాంతాలుగా తీసుకుంటే మహిళలు ఫస్ట్ స్కూల్ స్టేజ్లో తల్లిదండ్రులు కట్టడి చేస్తారు.
పెళ్ళైన తర్వాత భర్త అత్తమామ పట్ల చేస్తారు. అంటే ఒక మహిళకు సరైన ఒక ఫోకస్ చేయడానికి, సరైన గోల్ పెట్టుకోవడానికి, ఆమె ఎదుగుదలకు పూర్తి స్థాయిలో ఈ సమాజం ఉన్న ఆచారాలు కట్టుబాట్లు ఒక పెద్ద అడ్డుగోడ నిలబడేస్తుంది. అడ్డుగోడ నిలబడే ప్రస్తుతానికి ఇప్పుడున్న సమాజంలో. దాంతోపాటు ఒక మహిళ ఏదైనా చేద్దామని ముందుకు పోతే అనేక సమస్యలు ఆ మహిళకు ఆమె ఎత్తున్న పెట్టాం బరువుగా. అంటే ఆమె ముందు తాను వేయలేకపోతాను ఆ పెద్ద బరువులతో. కాబట్టి మహిళలు ఎవరు ఇప్పుడున్న ఈ సమాజంతో ఇంకా ముందుకు పోవాలన్న, వాళ్ళ భవిష్యత్తును, వాళ్ళ పిల్లల భవిష్యత్తును ఇంకా వాళ్ళు తీసుకుంటారన్న, ఇప్పుడు వాళ్ళు పెద్ద గోల్స్ పెట్టుకోవాలి కదా. ఎవరు మాట వినకూడదు. ఫస్ట్ వాళ్ళు గోల్ పెట్టి వాళ్ళు సత్యంగా ఉండే, వాళ్ళు 100% పర్ఫెక్ట్ ఉంది, వాళ్ళ దాంట్లో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉండాలి. వీళ్ళని ఆపడానికి సమాజం అందుబాటులో ఎప్పటికీ అందుబాటులో ఉండేది. కానీ వాళ్ళు ఉన్నతమైన శిఖరాలు అధిగమించడానికి, ఉన్నతమైన శిఖరాలను వాళ్ళు తీసుకొని వాళ్ళు ముందుకు సాగుతారు. వాళ్ళ తర్వాత బాగుపడుతుంది, వాళ్ళ పిల్లలు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమాజంలో మహిళలు ఒక స్టేజ్కి పోయినాక వాళ్ళు మాత్రమే కుటుంబాన్ని లీడ్ చేస్తారు. ఆ తర్వాత ఉన్న ఫాదర్స్ అంటారు తాగుడు బానిసాయి, తాగడం వల్ల ఇంకా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్కువ మెయిన్ తాగడం వల్ల వాళ్ళు పూర్తిగా కుటుంబాన్ని వదిలేస్తారు. తర్వాత లీడ్ చేయాల్సింది మహిళలు చేస్తాను. వాళ్ళ పిల్లలను పెంచుకోవచ్చు, వాళ్ళ ముందుకన్నా సుఖాలను వదిలించడానికి కావచ్చు. వాళ్ళు కష్టపడతారు కాబట్టి వాళ్ళు ముందే ఏదైతే వాళ్ళు ఇంకొంచెం వాళ్ళ జీవితాన్ని ఇంకా ఉన్నతమైన పోవడానికి అవకాశం ఉంటుంది. అన్వర్ సార్ చెప్తున్నారు. సార్కు నాకు 2015 నుంచి కలిసి సార్లు అలా మంచి చెప్పి సార్లు ఏమంటే నేను ఇక్కడికి వచ్చినాను కదా. నాకు దగ్గర బాగా లేదు, పంచాలు దగ్గర లేదు. నా డిగ్రీ స్టేజ్లో పీజీ చేశాను. సార్ వాళ్ళకి ఈ యుద్ధాలు దేనికి అసన్నద్ధాలు? ఎందులకి యుద్ధాలు దేనికి అసన్నద్ధాలు? రక్తం ఏరులై పారించడానిక, భస్మీ పట్ల ధరణి పాలించడానిక? రక్తం ఏరులై పాలించడానిక, భస్మీ పట్ల ధరణి పాలించడానిక? నూరేళ్లు జీవించాల్సిన బాలకుసుమాల సామూహిక కణాలు, నూరేళ్లు జీవించాల్సిన బాలకుసుమాల సామూహిక కణాలు, ఏండ్ల కొలది కష్టంతో నిర్మించుకున్న శ్రమ సౌదాలు, ఆకాశ హర్మ్యాలు క్షణాల్లో నీలమట్టం. ఇది వికాసమా, మానవ వినాశనమా? ఏండ్ల కొలది కష్టంతో నిర్మించుకున్న శ్రమ సౌదాలు, ఆకాశ హర్మ్యాలు క్షణాల్లో నీలమట్టం. ఇది వికాసమా, మానవ వినాశనమా? రాయి విసిరినా, రాకెట్టు వేసినా గిట్టనివాడు కొట్టే కదా అన్నాడు ఆనాడు కాళోజీ. మరి నేడు జరుగుతున్నది అదే కదా. రాయి విసిరినా, రాకెట్టు వేసినా గిట్టని వాడిని కొట్టేకే కదా అన్నాడు ఆనాడు కాళోజీ. మరి నేడు జరుగుతున్నది అదే కదా. మాట వినలేదనో, మనవాడు కాదనో, వనరుల దోపిడీ కొరకో, అణ్వస్త్ర రసాయనిక ఆయుధాలున్నాయనో విధ్వంసకర దాడులు. మాట వినలేదనో, మనవాడు కాదనో, వనరుల దోపిడీ కొరకో, అణ్వస్త్ర రసాయనిక ఆయుధాలున్నాయనో విధ్వంసకర దాడులు. అమాయక ప్రజలపై ప్రతాపం, ఆధిపత్యపు అహంకార పోర్లో నలిగిపోతున్న సామాన్యులు. కుట్రలు కుతంత్రాలతో ధరాధిపతుల సామ్రాజ్యవాద ధోరణులు, కుట్రలు కుతంత్రాలతో ధరాధిపతుల సామ్రాజ్యవాద ధోరణులు. వెరిచిన వారిని, దైన్యమున వేదులు నొందిన వారిని, నిద్ర మరిచిన వారిని, స్త్రీ బాల జనాన్ని హింసించడం, చంపడం మహా అపరాధమన్న హితోక్తులు ఈ దేశాధినేతలకు తట్టవా లేక గిట్టవా? వెరచిన వాని, దైన్యమున వేదులు నొందిన వాని, నిద్ర మైమరిచిన వాని, స్త్రీ బాల జనాన్ని హింసించడం, చంపడం మహా అపరాధమన్న హితోక్తులు ఈ దేశాధినేతలకు తట్టవా లేక గిట్టవా? ప్రపంచ యుద్ధాల నుండి నేర్చుకున్న పాఠాలేవి? ఎందరో నియంతలు మట్టిలో కలిసిన మారని పాలకులు ఎందులకి ఈ ఏలికలు? ప్రపంచ యుద్ధాల నుండి నేర్చుకున్న పాఠాలేవి? ఎందరో నియంతలు మట్టిలో కలిసిన మారని పాలకులు ఎందులకి ఈ ఏలికలు? నాటి కళింగ యుద్ధానికి బాధ్యుడై పశ్చాత్తాపంతో బుద్ధుడైనాడు అశోకుడు. మరి ఈనాటి యుద్ధాల బాధలకు శోకించని నేటి నేతలు. నాటి కళింగ యుద్ధానికి బాధ్యుడై పశ్చాత్తాపంతో బుద్ధుడైనాడు అశోకుడు. మరి ఈనాటి యుద్ధాల బాధలకు శోకించని నేటి నేతలు. విజ్ఞాన శోధనలు, శాస్త్ర పరిశోధనలు మానవ ప్రగతికి సుఖశాంతులకే కదా. విజ్ఞాన శోధనలు, శాస్త్ర పరిశోధనలు మానవ ప్రగతి సుఖశాంతులకే కదా. నాయకులు ప్రజలు క్రౌర్యాన్ని, పగలు ప్రతికారాన్ని వీడి, నాయకులు ప్రజలు
క్రౌర్యాన్ని పగలు ప్రతీకారాన్ని వీడి ప్రేమ శాంతి సద్భావనతో వస్తైక కుటుంబ భవనాలకు కృషి చేస్తే జీవితాలు ధన్యం. థ్యాంక్ యూ. ఆకాశం ఒక ఆకుపచ్చని నేల అలై బలై తీసుకున్నప్పుడు కదా మనం ఒక్కటై చేయి కలిపింది. ఒక నీలాకాశం ఒక ఆకుపచ్చని నేల అలై బలై తీసుకున్నప్పుడు కదా మనం ఒకటై చేయి కలిపింది. కోట్లాది నక్షత్రాల్లో నేను మంచె మీద కావలుండి చీకటి చేనును చూస్తున్నప్పుడు నవ్విన నెలవంక వెలుగులో కదా మనం కలిసి నడిచింది. పీరీలు దుఃఖంతో వణికిపోతున్నప్పుడు నా గుండె బాధను డప్పుగా మోగించిన వాడిని. అలావా అగ్గిగుండం చుట్టూ గజ్జెకట్టి దుంకిన వాడిని. నిన్నటెండల ఆడి ఆడి దాహంతో నేను అలసినప్పుడు నువ్వు చల్లగా అందించిన షర్బత్ కదా నా దూప తీర్చింది. నా రాతేండి గిన్నె నిండా నువ్వు పలావు పువ్వ కొసరి వేసినప్పుడు నిన్ను నన్ను కంచం పొత్తై కలిపింది పెద్ద కూర. మతోన్మాదం కులోగ్రవాదం నన్ను ఊరవతల ఉంచినప్పుడు హుసేనువు ఊషన్నమై నా భుజం మీద చెయ్యేసి ఊరడించినవు. వాని గోకులం నీది ఏకులం అన్నప్పుడల్లా బతుకంత వ్యాకులమైపోతుంది కదా. వాణ్ణి ఏకాఏకి నా కమానుకు బిగించి ఎద్దునరం మీద ఏకి పారేద్దాం దూదిని ఏకినట్టు. మనసు దుమ్ము పోయేదాకా చెలోరే దోస్తో మన కోసం కొత్త లోకం ఎదురు చూస్తున్నది. రెండు దరులను కలిపి మురుసుకొని పారే మహాజీవనదిగా ప్రవహిద్దాం. నందవాసన వేసే నా వాకిట్లోంచి దుష్టశక్తులు పారిపోవాలనే నీ ఊదుపొగ వాసన నా గుడిసె నిండా వ్యాపించని. సూరు కింద ఆరేసిన తురుకల దండెం ముందు మన సోపతి అత్తరు పరిమళమై విదజల్లని. భాయి, నువ్విక భుజాల మీద గోమాంసపు సంచితో మా వాడలకు నిర్భయంగా నడిచిరా. నేను నా పనికత్తితో సిద్ధంగా నిలబడతా. అప్పుడు కులం మతం శిరస్సులను ఒక్క వేటుతో ఖండించి ఖడ్గచాలనం మనది. వీరబ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం మనది. హిందూ మహాసముద్రం ముందు సిద్ధప్ప కక్కయ్య కలిసి చేస్తున్నాం కత్తుల కవాతులు. కాశ్మీరీ ఫైల్స్. నువ్వు నీ గతాన్ని సజీవంగా వర్తమానంలో చిత్రీకరించడంలో నువ్వు సుప్రసిద్ధుడవే. మేమేం కాదనటం లేదు. అలాగని నీ బొమ్మకు వంక పెడతలేవు. ఏం చెప్పాలంటే నీ బొమ్మ వంక పెట్టని రీతిగా ఉన్నది లేదు. గతాన్ని గుర్తుంచుకో, స్మరించుకో. మూలాలు మర్చిపోలేదని పొగుడుతారు జనం. గతం నేర్పిన పాఠాలను వెళ్ళివేయి. భవిష్యత్తును బంగారంతో నిర్మించుకోగలుగుతావు. చిన్నప్పుడు బుడిబుడి అడుగులతో పరిగెడుతూ ఉంటే తాగిన పొట్రాయిని పెకిలించనీకి పరుగు పారను పట్టేలా నీ బొమ్మ రెచ్చగొడుతుంది చూడు, అది మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది. చిన్నప్పుడు బుడిబుడి అడుగులతో పరిగెడుతూ ఉంటే తాకిన పొట్రాయిని పెకిలించనీకి పరుగు పార పట్టేలా నీ బొమ్మ రెచ్చగొడుతుంది చూడు, అది మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది. పురావస్తు కట్టడాలను పరిరక్షిస్తే అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. అదే పాతకులను తవ్వి పారబడితే శిక్షార్హం అవుతుందని తెలిసి కూడా పాత పుండులు ఎందుకు రెచ్చగొడుతున్నావు? అసలే జనాలకు మతపిచ్చి ముదిరిపోయింది. పున్నమవాస లెక్క మీ సినిమాలు చూసినప్పుడల్లా తలకి రోకలు చుడతారు. జనం వాకావాయి లేక చెడిపోతారు. ప్లీజ్ జర అందమైన కలగనండి. సూపర్. బాధలు నివారించబడతాయి. నీ వల్ల భూమిపైన స్వర్గలోకం ఒకటి ఉన్నదని గుర్తుకొస్తుంది. మాయవి నువ్వే, మాయని గాయానివి నువ్వు. గాలికి సుగంధ పరిమళాన్ని అద్దింది నువ్వేనా? నువ్వు తాకిన వస్తువు పావనమై నూతనత్వాన్ని సంతరించుకుంటుంది. నువ్వు నడిచిన నేలంతా ఎగజల్లిన పూలబాట. రంగులకు ఆ వర్ణాలు నీ వలనే కలిగినయేమో. మత్తుగా ఊగే చెట్లు బహుశా ఆనందాన్ని నీ నుంచే నేర్చుకున్నాయేమో. అమ్మని కావ్యాన్ని విను, కదిలే కాలాన్ని విను. నిరంతరం పారే వాగు నీ మస్తిష్కం. నీ ఒక బాధా నివారణివి, అలసిపోని శక్త్యాగారానివి. నువ్వు నిత్య సరళీకృతానివి.
ఏదీ దాచుకోవు అంతా పంచుడు తప్ప, ఏదీ దాచుకోవు అంతా పంచుడు తప్ప, విశ్వమంతా పంచి మానని గాయాల జ్ఞాపకాలను భద్రపరుచుకుంటావు నీలో. విటకారాలు, వికారాలు, మృగవాసనలు అనివార్యమైతే నీకు. ఒక పువ్వుతో ఆకలి నిద్రలు మాయం, ఒక స్పర్శతో తిరిగి వచ్చేను జీవం. బహుశా భూమిపైన స్వర్గమనే మాట నీ వల్లనే సృష్టించబడ్డదేమో. కవుల కళాల నుంచి గలాల గాత్రాల నుంచి ప్రకాశించే అద్భుతాన్ని విను. ఇలపై లయబద్ధమైన అలలుగా తేలే తీయని అలజడివి. ఏ పదార్థం తీయదనాన్ని వినువు, ఏ ఫలం యొక్క కమ్మదనాన్ని. నీ ఆరాధనతో యుద్ధాలు నివారించబడతాయేమో. ధన్యవాదాలు. బట్ అన్నగారు మళ్ళీ కవర్ పేజీ అన్నగారు ఆమోదిస్తేనే ఆ మొదటి పుస్తకము రిలీజ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి చేతిలో మీదుగా దానికి అన్నగారు కూడా ఆహ్వానించడం జరిగింది. తర్వాత లాస్ట్ 5-6 years నేను వరంగల్లో లేను. అంతకుముందు ఇట్లా సాహిత్య సమావేశాలకు అట్లా కర్ణ మేడం ఉన్నప్పుడు ఎస్ కర్నూలు అంటే తర్వాత కొంచెం మాసం అనే శీర్షికతోటి పవిత్రతకు ప్రతీక ప్రార్థనమాలల గీతిక, సోదరుల కఠిన దీక్ష, పరమ నిష్టకు పరీక్ష, అలరారే భక్తి పారవశ్యంతో అల్లా కృపార్థులై ఉదయపు సెహరీతో ఉజ్వలంగా మొదలుపెట్టి కష్టేఫలి అని తలచి కార్యసాధకునిలా రోజంతా కర్తవ్య నిర్వహణలో తన రోజాన్ని మరువక సాయంత్రపు సామరస్యపు ఇఫ్తార్ను అందరికీ పంచి దీక్ష ముగించే ఉపవాస దీక్షాపరులు పరమ భక్తి పారవశ్యానికి ప్రతీకలు, ప్రపంచ మానవాళికి సూచికలు. శీర్షిక పేరు ఓ మనిషి. మనిషి సమస్య నుంచి జన్మిస్తాడు, మనిషి సమస్యలతో జీవిస్తాడు, మనిషి సమస్యల సుడిగుండం నుంచి ఎప్పుడు బయటపడడు. అది ఎందుకోసం, ఎవరి కోసం? బ్రతికే సమస్య అయినప్పుడు బ్రతుకంతా సమస్యే కదా, బ్రతికే సమస్య అయినప్పుడు బ్రతుకంతా సమస్యే కదా. పుట్టుక, జీవన పరిణామ క్రమమంతా ఎవరి కోసం, ఎందుకోసం? మనిషై పుట్టి మట్టిలో ఎప్పుడైనా కలవాల్సిందే కదా, మనిషై పుట్టి మట్టిలో ఎప్పుడైనా కలవాల్సిందే కదా. మనిషి, ఓ మనిషి, నీ మనుగడంతా బహు విచిత్రమయం. ఎందుకోసం, ఎవరి కోసం? నీ జీవిత కాలమంతా ఏమి చేసినా, ఎంత చేసినా అది అతి స్వల్పమే సుమ. ఓ మనిషి, నీ ఆయుష్. కదిలే అంగడి. గేటు సప్పుడిని ఈవలకొచ్చిన పొదిచ్చిన కూరాడి కుండోలే నెత్తి మీద సాపల గంపతో ముత్రాశోల సరోజన అన్నపూర్ణ లెక్కనే దర్శనమిచ్చింది. తునిగి పండ్లు, ఈత పండ్లు, పరికి పండ్లు, ఇరిగి పండ్లు, జామ పండ్లు, మామిడి పండ్లు, అల్లనేరేడు పండ్లు. ఏ సీజన్లో ఆ పండ్ల తోటైతుంది, ఏ కాలంలో ఆ కాయగూరల తట్టయితుంది. తోటకూర, గోంగూర, పాలకూర, సుక్కకూర, తుంటికూర, గంగబాయిల కూర కట్టలెత్తుకొని వనదేవత లెక్కనే వస్తుంది. తాగుబోతు మొగల్ని తొవ్వకు తెచ్చుకోవడానికి ఊరు మీది అమ్మలక్కలను కూడగట్టుకొని సార దుకాణాన్ని ఊరు దాటించిన ధీరురాలు. ఒంటి చేతితోటి ఇంటిని ఎగిరెక్కించిన పదనగల్ల నల్ల రేగేడు సెలుకోలే ఇద్దరు ఆడిపొలగాళ్లను సాది చదువు చెప్పించి ముత్రాశి గూడానికే కొత్త తొవ్వ చూపిన మార్గదర్శకురాలు. ఇంటింటికి తిరుగుతూ వరుసగా పిలుచుకుంటా, మంచి చెడ్లు నడుచుకుంటా, చిరునవ్వులు చిందిస్తూ కష్టాలను కళ్ళల్లో కనపడని అని కదిలే అంగడి. మకిలి లేని మనసుతోటి, కల్తీ లేని సరుకులతోటి గడప గడప తిరుగుతూ ఆరోగ్యాన్ని పంచే ఆడ ధన్వంతరి. ఆమె బతుకు బరువును అల్కగా మోసే భూతల్లి. ఎక్సలెంట్. నా కవిత పేరు నీకు సుఖం వలదు. సుఖం వలదు. తేనెనంతా జుర్రుకున్న పొట్టి మైనపు తుట్టె దేహం, గుడ్డికాయ పట్టిన మనసు రూపం లేని దేహమే అనిపిస్తుంది. కోరికలు దేహానివే అనిపించే మనసువి, భ్రాంతి కాదు. కైగట్టిన పాటొకటి,
జాతరలో మోగి మోగి అలిసిన డప్పునాదపు జీరగొంతులో మొలకెత్తుతుంది. సరం తప్పిన బతుకు వాయులీనం తీరిగ్గా స్వరాల్ని మూటగడుతాంటది. పిడికెడు బూడిదై మట్టి దేహంలో లీనమయ్యే స్థితికి పదే పదే మనసు శృతి చేసుకుంటుంది. నెత్తుడి కుండను మోస్తున్నట్టు బోనమెత్తుకున్న శివసత్తుల్లా లోపలి మనిషిని ఒక్క తావున ఉండనీయదు. ఆగమాగం, అడివడివి, అంగడంగడి, చిల్లంకల్లం, చెల్లాచెదురు. పాయి తాగుతనని మారాన్ చేసే పసిపోరని కుతి మనసు. చిలుం, జంగు అంతటా నియతిలేని బతుకులే. సకులం ముకులం కూర్చొని పాసిపోయినోళ్ళను తలుసుకుంటా అంటే ఏందువాయి ఏమో గులుగుతానవు. ఆకాశవాణి మందలిత్తది. అజ్జకారోళ్ళు అగడబడ్డోళ్ళు గుడ్లెల్ల పెట్టి ఎగిరిపోయి చూస్తాంటారు. ఓ ఉల్లా జర సైసుండ్రి, దమ్ముదీరా తాగని ఈదని ఈ సంసారాన్ని. దూప 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 యాష్టకొత్తందని విదిలించే వశం కాదు. కాళ్ళను మెలేసి మెడకు చుట్టుకున్న పాము వదలదు బిడ్డ వదలదు, నీకు సుఖం వలదు. నుంచి ఒక డైలాగ్ని అనేక మంది నాట్లకు అప్లై చేస్తే ఎలా ఉంటుందో ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క లైన్ చొప్పున చెప్పేది. సో ముందుగా సీనియర్ ఎన్టీఆర్ గారు అయితే మనం చాలాసార్లు వినే ఉంటాము. యాచిని పొగున సూత సుతున కిందు నిల్వరహత లేదందువా. ఎంత మాట ఎంత మాట. ఇది క్షత్రియ పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి దుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. ఎంత ఏల అశ్వస్పితామహుడు కురుకులవృద్ధుడైన శాంతనవుడు శివసముద్రుని భార్యకు గంగా గర్భమున జరించలేదా. ఆతనిదే కులము మాతో చెప్పింతుమేమయ్యా. మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవ వేషయగు పూర్వశీ పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యకు అరుంధతి అను శక్తిని, ఆ శక్తి చండాలంగను అను పరాశరుని, ఆ పరాశరుడు పన్నెపడుచు మత్స్యగంధయందు మా తాత వ్యాసుని. ఈ ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని నీచే కీర్తించబడుచున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరమును బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదములెందులకు. జాతి నెపమున సూత సుతన కిందు నిలవరహతలేదందువా. ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్రియ పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజం జననమెట్టిది, అతి దుభుక్షకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలు పుట్టింది కదా. ఎంత ఏల అశ్వస్పితామహుడు కురుకులవృద్ధుడైన శాంతనవుడు శివసముద్రి భార్య గంగా గర్భం జయించలేదా. అతనిదే కులము మాతో చెప్పిందేమయ్యా. ఇలా మాయగా అవుతుంది. జాతిని పొగున సూత సుతుల కింద లేని వరకు తెలియదు. ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్రియ పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్షే అందువ. నీ తండ్రి భరద్వాజం జన్మబెట్టి అది దుఃఖాకరమైన నీ సంభవం పెట్టి మట్టి కుండలో పడింది కదా. ఇంత ఎలా అశ్వస్పితముడు కురుకులవృద్ధుడైన శాంతనవుడు శివసముద్రుడి భార్య గంగా గర్భంలో జన్మించలేదు. అతనిదే కులం. ఇలా ప్రభాస్ వచ్చింది. అనేక టీవీ ఛానల్స్ చెప్పాను. సో సార్ గారు ముందు చెప్పడం కూడా నాకు ఒక మంచి భావన. జాతి నెపమున సూత సుతన కిందు నిల్వరహత లేదందువ. ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదు. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువ. నీ తండ్రి భరద్వాజు జననమెట్టిది, అతి దుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో ముట్టిది కదా. పడతంటే పడకయని తలంచుట తప్పురా. పడతి లేని ఇల్లు పాడైపోతది తెలుసుకోరా. పడతంటే పడకయని తలంచుట తప్పురా. పడతి లేని ఇల్లు పాడైపోతది తెలుసుకోరా.
ఇంటికి దీపమే ఇల్లాలు, ఇల్లాలు లేని ఇల్లు వల్ల కాడు. ఇంటికి దీపమే ఇల్లాలు, ఇల్లాలు లేని ఇల్లు వల్ల కాడు. పడతంటే పడకయని తలంచుట తప్పురా, పడతి లేని ఇల్లు పాడైపోతది తెలుసుకోరా. తన కష్టాన్ని తూచా త్రాసేమో లేదురా, విరామ మెరుగని వినయశీలి ఆమెరా. తన కష్టాన్ని తూచా త్రాసేమో లేదురా, విరామ మెరుగని వినయశీలి ఆమెరా. కళ్ళల్లో ఒత్తులేసి ఇంటిని కాపాడుతది, కళ్ళల్లో ఒత్తులేసి ఇంటిని కాపాడుతది. బండెడంత బరువును బాధ్యతతో మోస్తది. పడతంటే పడకయని తలంచుట తప్పురా, పడతి లేని ఇల్లు పాడైపోతది తెలుసుకోరా. పిల్లలకు తల్లిగా పెద్దలకు బిడ్డగా సేవలే చేస్తూ సాగిపోతూ ఉంటది. కడుపులెంత బాధ ఉన్నా కనిపించనీయకుండా, కడుపులెంత బాధ ఉన్నా కనిపించనీయకుండా సముద్రాన్ని దాచుకున్న సాధ్వీమణి ఆమెరా. పడతంటే పడకయని తలంచుట తప్పురా, పడతి లేని ఇల్లు పాడైపోతది తెలుసుకోరా. పరాయి స్త్రీని ఆశించి పాపంబు చేయకు, 10 మందిలో నిలచి తలదించుకోకు. పరాయి స్త్రీని ఆశించి పాపంబు చేయకు, 10 మందిలో నిలచి తలదించుకోకు. అగ్ని సాక్షికొక్కటైన ఆమె నీ కందము, అగ్ని సాక్షికొక్కటైన ఆమె నీ కందము. పై అందం చూసి వెళితే తెగుతది నీ బంధము, పై అందం చూసి వెళితే తెగుతది నీ బంధము. పడతంటే పడకయని తలంచుట తప్పురా, పడతి లేని ఇల్లు పాడైపోతది తెలుసుకోరా. అక్క అవ్వ అంటూ బంధాలను కలపరా, తల్లి చెల్లి అంటూ చేరదీసి చూడరా. నమ్మి నానబోతే పుచ్చి పురుగుగా వద్దు, నమ్మి నానబోతే పుచ్చి పురుగుగా వద్దు. మగాడు మనసున్నోడని నమ్మకాన్ని తెలుపుకో. పడతంపురా, పడతి లేని ఇల్లు పాడైపోతది తెలుసుకోరా. రంగు ఏదైనా నీ ఇంటికి రాని ఆమె, ఎత్తు ఎంత ఉన్నా ఎదల స్థానమివ్వు రాజా. రంగు ఏదైనా నీ ఇంటికి రాని ఆమె, ఎత్తు ఎంత ఉన్నా ఎదల స్థానమివ్వు రాజా. ప్రతిరోజు ఉంటది నీ ఇంట్లో పండగ, ప్రతిరోజు ఉంటది నీ ఇంట్లో పండగ. 10 మందికి తెలుస్తది నీ చరిత్ర నిండుగా. పడతంటే పడకయని తలంచుట తప్పురా, పడతి లేని ఇల్లు పాడైపోతది తెలుసుకోరా.